పెద్దలు ప్రొఫెసర్ గారు మరియు అనునిత్యం మాదిగ జాతి కోసం తమ యొక్క సర్వస్వాన్ని త్యాగం చేస్తూ తమ జీవితాన్ని ధారపోస్తూ అనుక్షణం శ్వాసతో పాటు తమ విలువైన ఆర్థికమైన సామాజికమైన అన్ని రంగాల్లో దళితులు మాదిగలు అభివృద్ధి చెందాలి అని చెప్పి ఉద్యమించే నాయకులకు ప్రత్యేక సలాములు. సోదరులారా, ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేశాం. కొన్ని అవాంతరాల వల్ల ప్రదేశాన్ని మార్చాం. ఎక్కువ మంది రావాలనుకున్నాం, కొద్దిగా తక్కువగా వచ్చారు. కానీ దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడున్న ప్రతి ఒక్కడు 1000 మందితో సమానం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కరే. మొత్తం ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారో అప్పుడు, జాతీయ నాయకులు ఉన్నారు, కొద్ది నాయకులు తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రతి నాయకుడు ఇబ్బంది పెట్టేవాడే. ప్రతి నాయకుడు ఇబ్బంది పెట్టేవాడే. ఏ రకంగానైనా బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఆయన నీరసించిపోవాలా, ఆయన వద్దురా ఇక ఈ జాతి విషయంలో నేను ముందుకు పోను అని బేజారుగా వెనక్కి మరలాలా అనే ప్రయత్నం ప్రతిసారి ఆయన చనిపోయే వరకు చేశారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనునిత్యం కొత్త ఉత్సాహంతో ప్రతిరోజు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆయన నా జాతి పాలకులుగా మారాలి, నా జాతి పీడిత అణగారిన సామాజిక వర్గం పాలకులుగా మారాలి అనే ఒకే ధ్యేయంతో ఆయన పూర్తి జీవితాన్ని పీడిత అణగారిన సామాజిక వర్గం కోసం అంకితం చేశారు. గత 20 సంవత్సరాలుగా మాదిగ జాతి కోసం కొంతమంది మహానుభావులు, మహనీయులు, వాళ్ళ లోపాలు వేరే ఉండవచ్చు, మనకు వాళ్ళ లోపాలతో అవసరం లేదు. ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి. మనం వాళ్ళు చేసిన త్యాగాలను స్మరించుకుందాం. వాళ్ళు చేసిన త్యాగాలను నిదర్శనంగా, దార్శనికంగా ముందుకు పెట్టుకొని మనం నడుస్తాం. దాదాపు 20 సంవత్సరాల నుంచి మాదిగ జాతిలో కొన్ని ఉపకులాలు రాజ్యాంగంలో రిజర్వేషన్లు ప్రకటించారు. దాదాపు 70 సంవత్సరాల పైగా రిజర్వేషన్లు వచ్చాయి. ఆ రిజర్వేషన్లు కొన్ని సామాజిక వర్గాలకు ఇప్పటికీ అందలేదు. కొన్ని సామాజిక వర్గాలకు ఇప్పటికీ అందలేదు. దాంట్లో మాదిగ ఉపకులాలు చాలా మంది అయితే ఈ యొక్క ఫలాల్ని అనుభవించారు. ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ఐఎఫ్ఎస్లుగా, ఐఆర్ఎస్లుగా. ఈరోజు వేరే కులాలు దళితుల్లో
ఈ యొక్క ఫలాల్ని అందిపుచ్చుకొని ఉపయోగించుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ రిజర్వేషన్ల వాసన కూడా చూడని మాదిగ ఉపకులాలు ఇంకా మిగిలి ఉన్నాయనేది సత్యం. దీని గురించి గతంలో రామచంద్రరాజు కమిషన్, లోకూర్ కమిషన్, ఉషా మెహ్రా కమిషన్ ఇవన్నీ తమ యొక్క నివేదికల్ని కేంద్ర ప్రభుత్వానికి అందించారు. కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నివేదికలను అందుకుంది. మాదిగ ఉపకులాలు, ఫలాలు అందని ఉపకులాలు వాళ్లకు ఏబిసిడి వర్గీకరణ చేసి వాళ్ళ వరకు ఈ యొక్క ఫలాలు అందాలి, ఉద్యోగాలు రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాల్లో ఈ యొక్క ఫలాలు అందని మాదిగ ఉపకులాలు అభివృద్ధి పథంలోకి రావాలి అని చెప్పేసి వాళ్ళు కమిషన్ను నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తే నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వాలు మారుతున్నాయి గాని మాదిగల తలరాతలు మాత్రం ఇప్పటి వరకు మారలేదు. దాదాపు 20 సంవత్సరాల నుంచి శ్రమిస్తున్నారు. ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ గురించి ప్రయత్నిస్తున్నారు. 1-2 సార్లు విఫలమయ్యారు సుప్రీంకోర్టులో కూడా. కానీ అదే చివరి విఫలయత్నం కాదు. ఇంకా కొద్ది రోజుల క్రితం ఒక ఆశ చిగురించింది. ఆ ఆశ ఏమంటే సుప్రీంకోర్టులోని ఒక 5 మంది న్యాయమూర్తులు ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చు అని ఒక ఆశ రేకెత్తించారు. నిజంగానండి, వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తాను. ఆ న్యాయమూర్తులకి ఇప్పుడు కూడా న్యాయం బతికే ఉంది అని అప్పుడు ఆశ మొదలైంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, గ్రద్దను చూశారా? చాలా మంది గ్రద్దను దాదాపు 150 సంవత్సరాల వరకు బతుకుతుంది గద్ద. కొద్ది సంవత్సరాలు అయిన తర్వాత గద్దకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది. కొండపైకి పోయి కూర్చుంటుంది. ఆకలితో మలమల మాడుతూ ఆ గద్ద, అప్పుడు పరిస్థితి ఏముంటుందంటే ఆ గద్ద ముక్కు షూటిగా ఉంటుంది. వేటాడటానికి పక్షుల్ని చేపల్ని వేటాడటానికి బాగుంటది. అప్పుడు ఆ యొక్క గద్ద యొక్క ముక్కు చాలా పెద్దగా అయిపోయి వేటాడటానికి అనువుగా ఉండదు. ఈ గోర్లు కూడా చాలా పెరిగిపోయి వేటాడటానికి ఇబ్బందికరంగా ఉంటాయి. రెక్కలు కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటాయి. అప్పుడు ఆ గద్ద ఏం చేస్తుందంటే, ఒక కొండపైన చాలా ఎత్తైన ప్రదేశంలో పోయి అక్కడ కూర్చొని మొట్టమొదట తన యొక్క రెక్కల్ని తీసేస్తుంది. ముక్కుతో మొత్తం రెక్కల్ని పీకేస్తుంది. ఆ తర్వాత తన గోళ్ళని పీకేస్తుంది. ఆ తర్వాత తన ముక్కును కూడా కొండ రాయికేసి ఆ ముక్కును తొలగించుకుంటుంది. తనకు తానే ఆ గద్ద తన ముక్కును తొలగించుకుంటుంది, రెక్కల్ని తొలగించుకుంటుంది, గోళ్లను తొలగించుకుంటుంది. చాలా బాధ అవుతుంది. అప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటది. తినటానికి ఆహారం ఉండదు. మొత్తం ఆ యొక్క కొంత వ్యర్థమైన తన శరీరంలోని కొన్ని ప్రదేశాన్ని తొలగించుకొని ఆ తర్వాత కొత్త ఉత్సాహంతో, కొత్త గోళ్లతో, కొత్త ముక్కుతో, కొత్త రెక్కలతో ఉత్సాహంగా తన యొక్క పయనాన్ని గగనంలో ప్రయాణం చేసి వేటకు సిద్ధమవుతుంది. అలాగే 20 సంవత్సరాల నుంచి మనం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉద్యమించాము. ఇప్పుడు మాకు కొత్త ఆశ రేకెత్తించారు ఈ యొక్క న్యాయ వ్యవస్థ. ఈ న్యాయ వ్యవస్థ మనకు కొత్త ఆశలు రేకెత్తించాయి. ఈ యొక్క ఆశల్ని మనము విజయవంతం చేసుకోవాలంటే ఆ గద్దల మన యొక్క కొత్త రెక్కల్ని, కొత్త ముక్కును, కొత్త
మనకు గోళ్లను మనం తయారు చేసుకొని మళ్ళీ వేటకు యుద్ధానికి ప్రయత్నం చేయాలి. కొత్త ఉత్సాహంతో మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం మనం చేస్తే ఖచ్చితంగా చాలా మంది మాటిచ్చి వెనక్కి వెళ్ళిపోయారు. 100 రోజుల్లో ఏబిసిడి వర్గీకరణను చేస్తామని చెప్పేసి గౌరవనీయ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అన్నారు. పెద్ద మనిషి అన్నారు, పెద్ద ఆయన, కానీ ఆయన మాట తప్పారు. 100 రోజుల్లో 4 సంవత్సరాలైంది. ఆ 100 రోజులు మనం నిలదీస్తాం. మీరు మాట ఇచ్చారు, ఆ మాట ఏమైంది, ఆ 100 రోజులు ఎక్కడికి పోయాయి అని చెప్పేసి కేంద్రాన్ని నిలదీస్తాం. రెండవ విషయము, రాష్ట్రం గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన మాట తప్పని మడమ తిప్పని నాయకుడుగా ఇప్పుడు ఎదుగుతున్నారు. ఆయనతో కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. ఆయన వరకు మా యొక్క ఉద్యమం రూపంలో ఆయన దగ్గరకు మాట తీసుకుని వెళతాము. అయ్యా, రాష్ట్రంలో అసెంబ్లీలో ఏబిసిడి వర్గీకరణను పెట్టి బిల్లును పాస్ చేసి ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని మీరు కేంద్రం దగ్గరకు వెళ్ళండి, ప్రధానమంత్రి దగ్గరకు వెళ్ళండి. మీరు మా యొక్క మాదిగ ఉపకులాల ఏబిసిడి వర్గీకరణకు పోరాడుతున్న నాయకులను ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి మొత్తం మీకు మెజార్టీ ఉంది కాబట్టి వీగిపోయే ప్రసక్తే లేదు బిల్లు కాబట్టి ఆ బిల్లును మీరు పాస్ చేసుకొని రాష్ట్రం తరపున మాకు మీరే నాయకుడుగా ఉండి ముందు మీ వెనుకల ఏబిసిడి వర్గీకరణ ఉద్యమకారులంతా మీ వెనుక వస్తారు. దయచేసి చేతులెత్తి నమస్కరిస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, అసెంబ్లీలో ఏబిసిడి వర్గీకరణ బిల్లు పెట్టండి. బిల్లు పెట్టి బిల్లుని ఏకగ్రీవంగా మెజార్టీతో నెక్కించుకొని ఆ బిల్లును ఏబిసిడి వర్గీకరణ ఉద్యమకారులందరినీ ఒక్క చోట చేర్చి ఆ ఉద్యమకారులందరినీ తీసుకొని ఢిల్లీకి ప్రయాణం కంది. ఢిల్లీకి ప్రయాణం అయ్యి మీరు కేంద్రం దగ్గర గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరకు ఆ బిల్లు పెట్టండి. మీ సమస్తం జీవితం అంతా మీకు దాసోహం అంటారు ఈ మాదిగ జాతి. ఆయన వరకు మనం ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా మనం వేడి పుట్టించకపోతే మన మీద ఆయన చేస్తాడులే, ఆయన అసెంబ్లీలో పెడతాడులే, అక్కడ జడ్జీలు ఏదో న్యాయమూర్తులు చెప్పారు అయిపోతుందిలే అంటే ఏమీ కాదు. ఉద్యమించాలి. ఉద్యమం చేస్తేనే ఏదైనా సాధించగలము. 20 సంవత్సరాల ఉద్యమం ఒకవైపు, ఇప్పుడు మనం చేసే ఉద్యమం ఒకవైపు. దయచేసి ఇప్పుడు మనం ఖచ్చితంగా ఉద్యమించకపోతే మళ్ళీ 20 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోతాం. ఒక మహానుభావుడు పవిత్ర గ్రంథం ఖురాన్లో ఒక విషయం రాశాడు. ఒక పక్షి ఉంది, హుద్ అని దాని పేరు, పక్షి పేరు హుద్ అని. సాల్మన్ రాజు ఉంటాడు. మన క్రైస్తవ బైబిల్లో కూడా ఆయన పేరు సాల్మన్ రాజు. సులైమాన్ అంటారు. సులైమాన్ అని అరబీ భాషలో అంటారు, సాల్మాన్ అని ఇంగ్లీష్ భాషలో అంటారు. ఆ రాజు దగ్గర ఒక పక్షి ఉంటుంది. ఆ పక్షి యొక్క పని ఏమంటే, ఎక్కడ నీరు ఉంటుందో ఆ నీరు యొక్క అచూకిని కనుక్కొని రాజుకు ఆ యొక్క విషయాన్ని తెలపడం ఆ పక్షి యొక్క డ్యూటీ. పవిత్ర గ్రంథం ఖురాన్లో మరియు బైబిల్లో కూడా ఆ పక్షి యొక్క విషయము, ఆ పక్షి గురించి రాసింది. ఒకసారి ఆ పక్షి ఒక చోటకు వెళ్తాయి. ఒక చోట వెళ్తే బల్ఖీస్ అని ఒక మహారాణి ఉంటుంది. ఆమె గురించి కొన్ని విషయాలు సేకరించి సాల్మన్ రాజు దగ్గరకు ఆ విషయాల్ని తీసుకువస్తుంది ఆ పక్షి. చాలా సమయం ఎక్కువైపోయింది. అప్పుడు కొంతమంది చెప్తారు,
నువ్వు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు, చాలా లేట్ చేశావు, రాజు నీకు శిక్షించవచ్చు. కానీ ఆ పక్షి సాల్మాన్ రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక విషయంలో నేను వెళ్ళాను, మీ యొక్క పని చేస్తూ ఓ చోట వెళ్ళాను, అక్కడి సంగతులు పరిస్థితుల్ని నేను పూర్తిగా నివేదికను తీసుకొని రావటానికి చాలా టైం పట్టింది అని చెప్పేసి ఆ యొక్క నివేదికను ఆ పక్షి ఆ రాజుకు చేర్పిస్తుంది. నివేదిక విషయం వేరే, కానీ ఆ నివేదికను రాజు వరకు చేర్పిస్తుంది. ఆ రాజు ఆ నివేదికను చూసి ఒక ఉత్తరం రాసి ఆ ఉత్తరాన్ని ఆ యొక్క రాణి బల్ఖీస్ అనే రాణికి ఈ ఉత్తరాన్ని ఇవ్వు అని చెప్పేసి రాజు ఆజ్ఞ జారీ చేస్తాడు. ఆ పక్షి ఆ యొక్క ఉత్తరాన్ని తీసుకొని పోయి ఆ యొక్క రాణి గారికి చేరిస్తాడు. అక్కడ ఆ రాణి ఆ ఉత్తరాన్ని చూసి తన యొక్క మొత్తం వ్యవహారాన్ని చివరిగా ఆ ఉత్తరం ద్వారా ఒక వ్యవహారం కుదుట పడుతుంది. విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక పక్షి ముల్కే యమన్, ఇప్పుడు కూడా యమన్ అని ఆ దేశం ఉంది, ముల్కే సబా, ముల్కే యమన్. సబా నుంచి యమన్ దేశానికి దాదాపు 600 కిలోమీటర్లు. 600 కిలోమీటర్లు ఒక పక్షి వెళ్ళింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ రాజు దగ్గర నుంచి ఒక ఉత్తరాన్ని తీసుకుని పోయి ఆ యొక్క ఆజ్ఞను ఆ మహారాణికి ఇచ్చింది. దాదాపు 2400 కిలోమీటర్లు ఒక పక్షి ప్రయాణం చేసింది. తమ యొక్క ఆజ్ఞను శిరసావహించి రాజు యొక్క 2400 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఒక జాతి అభివృద్ధి పథంలోకి వచ్చింది. ఆ రాణి యొక్క జాతి అభివృద్ధి పథంలోకి వచ్చింది. అంటే నేను ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, ఒక పక్షి తన యొక్క రెక్కలతో 600 కిలోమీటర్లు పోవటం, 600 కిలోమీటర్లు రావటం, మళ్ళీ 600 కిలోమీటర్లు ఆ యొక్క ఆజ్ఞను తీసుకొని పోవటం, మళ్ళీ 600 కిలోమీటర్లు రావటం, 2400 కిలోమీటర్లు ఒక పక్షి ప్రయాణం చేస్తే ఒక జాతి అభివృద్ధి పథంలోకి వచ్చింది. ఒక పక్షి ఇంత పెద్ద విషయం, ఇంత పెద్ద తన యొక్క రెక్కల్ని ఇన్ని కిలోమీటర్లు ప్రవహించటం, పోవటం, ఒక జాతి కోసం ఇంతటి శ్రమను ఓర్చినప్పుడు, ఇంత శ్రమించినప్పుడు మనం ఎందుకు మన జాతి కోసము శ్రమించకూడదు? ఒక పక్షి ఇంతటి ప్రయాస ఓర్చినప్పుడు మనం ఎందుకు మన జాతి కోసం ప్రయాస చేయకూడదు? ఒక్కటే విషయం చెప్తున్నాను సోదరులు, ఎక్కువ ప్రసంగాలు అవసరం లేదు, మనం ఉద్యమించాలి. సారు 2 మాటలు మాట్లాడారు, అద్భుతంగా మాట్లాడారు ఆయన. మీరు గుడిబండలో అక్కడ రాండి, నేను 5 కమిటీలు చేస్తాను, 5 గ్రామాల్లో కమిటీలు వేస్తామన్నా. పెద్ద పని అది, మామూలు విషయం కాదు. 2 మాటల్లో అన్నారు ఆయన. ప్రసంగాలు కాదు మనకు కావాల్సింది, ఇప్పుడు మనం పని చేయాలా. ప్రతి గ్రామం నుంచి సింహాల్లా కదలాలి మన జాతి. అప్పుడే మనం అభివృద్ధిలోకి రాగలం. మనం కదలకపోతే మనము ఇంకా వెనక్కి వెళ్ళిపోతాము. ప్రస్తుత పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు, ప్రతికూలంగా ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా మనకు ప్రతికూలంగా లేవు, అనుకూలంగా లేవు, ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి మనం ఒక్కటవ్వకపోతే మనం మళ్ళీ ఎదగటం కాదు, మన యొక్క అచూకీ లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మాదుగ జాతిని నిర్మూలన చేసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మనం
ఇప్పుడు మనం ప్రయత్నం చేయకపోతే మనం ఏబిసిడి వర్గీకరణలో గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో పెట్టి మన యొక్క ఉద్యమకారుల్ని వెంట తీసుకొని కేంద్రం వద్దకు నరేంద్ర మోడీ గారి వద్దకు తీసుకొని పోయే వరకు ఉద్యమించాలి. ఈ ఉద్యమాన్ని మనం రగల్చాలి. దీనికోసం అవసరమైతే మనం ఎంతటి త్యాగానికైనా మనం ముందుకు పోవాలి. త్యాగం చేయకుండా ఏమీ రాదు. త్యాగం చేయకుండా ఏమీ రాదు. బాగా గుర్తు పెట్టుకోండి. ఇంటి కోసం ఎంత త్యాగం చేస్తాం? రోజు 8 గంటలు 10 గంటలు త్యాగం చేస్తాం. చేయమా మనం ఇంటి కోసము? కొద్దిగా తగ్గించుకుంటాం. ఇంటి కోసం కొద్దిగా తగ్గించుకుంటాం. ప్రతి ఒక్కరు ఉద్యమకారులే. ఎవరో ఒకరు చేస్తారులే, హనుమంతోన చేస్తారులే, రఘు చేస్తారులే, ఇంకొక ఆయన చేస్తారులే. మనం ఎందుకు చేయాలి? అది కాదు. ప్రతి మాదిగా ఒక సింహంలా, ఒక ఉద్యమకారుడిలా చూస్తేనే అప్పుడే గగుర్పాటు రావాలి ప్రభుత్వానికి. అరే ఏందిరా ఇది ఇట్లా చేస్తున్నారని చెప్పేసి ఖచ్చితంగా మన యొక్క వాయిస్, మన యొక్క ఏబిసిడి వర్గీకరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దాని సెగ తగిలే వరకు మనం ఉద్యమించాలని చెప్పేసి మనం ఈ ఉద్యమం కోసం నా యొక్క శాయశక్తులు నేను ఎప్పుడూ మీ వెంట ఉంటానని చెప్పేసి ఇంతటితో జై హింద్, జై హింద్.